నమస్తే, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు QNN న్యూస్. ఈరోజు ఒక సరికొత్త సంచలనం రేపుతున్నటువంటి సర్వేతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సర్వేలు తమ సర్వేలను రిలీజ్ చేస్తున్నాయి. ఆ సర్వే ఒకటి కూడా పార్టీలకు అతీతంగా మీ ముందుంచే ప్రయత్నం అయితే QNN న్యూస్ చేస్తుంది. దయచేసి మన వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మీలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ మాకు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది, అలాగే చాలా ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తప్పనిసరిగా మన QNN న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాలకు వెళితే, ఏదైతే 2019 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు సాధిస్తుందని చెప్పిన సర్వేలో ఒక ఏకైక సర్వే ఆత్మసాక్షి సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఆ సర్వే ఇప్పుడు కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టి, అయితే ఈ ఉత్తరాంధ్రలో ఏదైతే అధికారికంగా ఎక్కువగా సీట్లు సాధించబోతుందని కూడా ఒక సర్వే అయితే రిలీజ్ చేసింది. ఆ సర్వేను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈ సర్వే ఈ నెల నుండి రెండో నెల 6వ తేదీలో ముందు మాత్రమే ఈ సర్వే అయితే చేసింది. 2024 సంవత్సరంలో ఆ సర్వే అయితే మేము ముందుంచుతాను. అయితే ఈ యొక్క సర్వే సారాంశంగా మనం చూసుకుంటే, ఈ సర్వే క్లియర్ గా మనం చెప్పుకుంటే, శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా, అలాగే ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఏ పార్టీ ఎన్ని స్థానాలు సాధించుకుంటుంది, అలాగే పోటాపోటీగా కీన్ కాన్స్టిట్యూంట్ గా ఏముంటాయి, అలాగే ఆ జిల్లాల్లో ఏ పార్టీకి ఎంత ఓటు పర్సెంటేజ్ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేసింది. అది మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి మనం మాట్లాడుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 10, టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 5 స్థానాలు సాధిస్తే, అలాగే వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు సాధిస్తుందని, అలాగే పోటాపోటీగా 3 స్థానాల్లో పోటాపోటీ ఉంటుందని ఈ సర్వే అయితే పేర్కొంది. అయితే ఇంకా ఈ జిల్లాలో టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 49.5% ఓటు షేర్ను సాధిస్తే, వైఎస్ఆర్సీపీ 47.5% ఓటు సాధించినట్లయితే ఈ సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కేవలం 2% ఓటు మాత్రమే ఇక్కడ తేడా ఉంది. అయితే ఇంకా అదర్స్ విషయానికి వచ్చినప్పటికైతే, ఈ అదర్స్ 1.75% గా, అంటే 1.75% గా మనం ఈ యొక్క ఏదైతే ఆత్మసాక్షి గ్రూప్ చేపట్టినటువంటి 3వ ఆంధ్రలో ఈ యొక్క సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో సైలెంట్ ఓటర్స్ 1.25% గా ఈ సర్వే చెప్పింది. అలాగే ఇంకా విజయనగరం జిల్లా విషయానికైతే, విజయనగరం ఉన్నటువంటి 9 అసెంబ్లీ స్థానాలకు గాను 3 టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా సాధించుకుంటాయని, అలాగే వైఎస్ఆర్సీపీ 4 అసెంబ్లీ స్థానాలని కైవసం చేసుకునే దిశగా ఓటర్స్ తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినట్టు, అలాగే పోటాపోటీగా 2 దాంట్లో పోటాపోటీగా పోడే అవకాశం ఉన్నట్లయితే ఈ యొక్క ఆత్మసాక్షి గ్రూప్ 3వ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సర్వే ప్రకారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక విజయనగరం జిల్లాలో చూసుకుంటే, టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా 45.8% మంది టీడీపీ జనసేన పార్టీని బలపరిస్తే, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 50%, అంటే 50.25% మాత్రమే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నట్లు ఈ సర్వే సారంగా చెప్పవచ్చు. ఇక్కడ మినిమం ఇక్కడ 5%, అంటే ఏదైతే విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5% ఆధిక్యతతో జనాల్లోకి దూసుకుపోతుందని, ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం ఉన్నట్లయితే ఈ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేపట్టిన 3వ ఉత్తరాంధ్రలో మాత్రమే జరిగే సర్వేగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదర్స్ విషయానికి వచ్చినప్పటికైతే, ఇక్కడ 1.95% ఓటు శాతం కలిగి ఉన్నారని, అలాగే సైలెంట్ ఓటర్స్ 2%, అంటే ఈ సైలెంట్ ఓటర్స్ 2%, అంటే వీళ్ళు ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేని స్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారనేసి ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం జిల్లాకు వచ్చినప్పటికైతే, విశాఖపట్నం జిల్లాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నుండి 15 అసెంబ్లీ స్థానాల్లో 8 తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకుంటే, 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని, 3 స్థానాల్లో ఈ యొక్క తెలుగుదేశం జనసేన పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య పోటాపోటీ
జరిగే అవకాశం ఉన్నట్లయితే చెప్పింది. అయితే ఇంక మరి విషయం టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఇక్కడ 49.25% ఉంటే, అలాగే వైఎస్ఆర్ పార్టీ 46.15% ఓటు శాతాన్ని దక్కించుకునేటట్టుగా చెప్పింది. అలాగే ఇక్కడ చూసుకుంటే కేవలం 3% మాత్రమే ఇక్కడ టీడీపీ అధిక శాతాన్ని ఓటు కలిగి ఉన్నట్టయితే ఈ యొక్క ఆత్మసాక్షి సర్వే తెలియజేసింది. అలాగే అదర్స్ ఇక్కడ ఎక్కువగా ఈ యొక్క ఏదైతే విశాఖపట్నం జిల్లాలో అదర్స్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇది 2.75% శాతకంగా ఉంది. అయితే ఇక్కడ సైలెంట్ ఓటర్స్ 1.85% మంది ఉన్నారు. ఈ రెండు కలిపి 4% అవుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభావాన్ని, ఏదైతే పార్టీల మీద ప్రభావాన్ని ఈ సైలెంట్ ఓటర్స్ అండ్ అదర్స్ ఓటర్స్ చూసే ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే ఈ సర్వే చెప్పింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఉన్నటువంటి ఈ టీడీపీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటాయి. 34 స్థానాల్లో 16 స్థానాలు టీడీపీ పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా గెలుచుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలని, అలాగే పోటాపోటీగా 8 స్థానాలు ఉంటాయని అయితే ఈ ఆత్మసాక్షి గ్రూపే సర్వేలో తన మూడ్ ఆఫ్ ఆంధ్రాలో సర్వే చేసిన సార్ ఉత్తరాంధ్రలో మాత్రమే ఈ సర్వే ప్రభావంగా మనం చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉన్నటువంటి 8 దాంట్లో ఈ 8 పోటాపోటీ స్థానాల్లో 6 కాంగ్రెస్ పార్టీ అంటే +6, 6 కాంగ్రెస్ పార్టీ +2, 2 తెలుగుదేశం పార్టీకి హెచ్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఈ సర్వే సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి ఇందులో కూడా ఒక సారాంశంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఏ అసెంబ్లీ స్థానంలో కూడా అభ్యర్థులను ప్రకటించలేనందువల్ల కేవలం తమ పార్టీ బలాలను బట్టి మాత్రమే ఈ సర్వే చేసినట్లుగా ఆత్మసాక్షి అయితే క్లియర్ గా చెప్పింది. తర్వాత ఏదైతే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా ఇందులో మార్పులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఈ సర్వే తెలియజేసింది. అయితే ఇలాంటి సర్వేలు ఎంతవరకు నిజమవుతాయి, అలాగే ఈ సర్వేల ప్రభావం పార్టీల మీద ఎంతవరకు ఉంటుంది అనే తెలిపే ప్రయత్నం అయితే QNN న్యూస్ ఎప్పుడు మీకు చేస్తుంది. అందుకే ఎలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా QNN న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోద్దు తప్పనిసరిగా కామెంట్ చేయండి.